రాజకీయాలలో ఎంతకి కొట్టినా చావని పాము ఆంధ్ర విజయకేసరి. వాడు నేను పెద్ద మేధావిని, నన్ను మించినోడు ఎవడు లేడు, అసలు నన్ను మించినటువంటి జ్ఞానం పరిజ్ఞానం అసలు మొత్తం సోల్ ఆంధ్రాలో ఎవరికి లేదు, జగన్ గారి తర్వాత నాదే తెలివితేటలో అనుకుంటాను. నిన్నటి దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ముందు వరకు కూడా డేటా సెంటర్ వేస్ట్, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు, అసలు ఏ ఉద్దేశంతో మీరు డేటా సెంటర్ పెడుతున్నారు, డేటా సెంటర్ వల్ల అసలు ఏం ఉపయోగం ఉంది చెప్పాలి, డేటా సెంటర్ ద్వారా కరెంటు అనేకమైనటువంటి క్వశ్చన్స్ అడిగారు. ఈరోజు ఏం చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినట్టు డేటా అదానీ మరియు గూగుల్ డేటా సెంటర్ ఏర్పడటం ద్వారా కీలక పాత్ర జగన్మోహన్ రెడ్డిదే ఉంది, నిరూపించలేకపోతే నేను ఈడియట్ని అవుతాను. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని వెర్రి పుష్పాన్ని చేశాడు. ఆయన చెప్పాడు గూగుల్ హబ్ రావటం ద్వారా, డేటా సెంటర్ రావటం ద్వారా ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందని చెప్పాడు. అయితే ఇప్పుడు అసలు వీడు అనుకుంటాడు నేను చాలా పెద్ద మేధావిని, నాకేం పెద్దగా ప్రజలు పెద్దగా మెచ్చుకోరు, అంటే ప్రజలకు పెద్దగా డేటా తెలియదు, మనం ఏదో అవసరమైతే 4 ఇంగ్లీష్ పదాలు వాడొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో, మనోడు మాట్లాడిన దానికి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కొన్ని పత్రికల్లో కొన్ని కథనాలు వచ్చాయి. ఆ కథనాలను కూడా మీకు వినిపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆంధ్ర పోడ్కాస్టర్ విజయకేసర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. ఆయనే అంటున్నాడు నేను నిరూపించలేకపోతే నన్ను ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈడియట్ అనండి అని చెప్పేసి అంటున్నాడు. మేము అనాల్సిన పని లేదు, నేను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ వెర్రి పుష్పాలు చేశాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే వాడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. సిబిఎన్ గారు, లోకేష్ గారు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నారు కదా, అందులో జగన్ గారికి వైసీపీ గవర్నమెంట్ కి క్రెడిట్ ఇవ్వాలంట. ఎందుకు ఇవ్వాలి సార్ మీకు క్రెడిట్? ఏ లెక్కలో ఇవ్వాలి? అసలు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి సార్ ఈ డీల్ కి? మీకు ఈ డీల్ కి అసలు ఏంటి సార్ సంబంధం? మీరు ఏపీ నుండి కంపెనీస్ ని తరిమేసిన వాళ్ళు, ఏపీకి కంపెనీస్ రానివ్వకుండా చేసిన వాళ్ళు, యు ఆర్ ద డెస్ట్రాయర్. మీకు ఎందుకు ఇవ్వాలి సార్ క్రెడిట్? ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ లో నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా. జగన్ గారికి ఈ గూగుల్ డేటా సెంటర్ రావడంలో క్రెడిట్ ఇస్తారో ఎవరో అది మీ ఇష్టం, యువర్ ఇండివిజువల్ చాయిస్. కానీ నేను ఈ ఎపిసోడ్ లో ఏం ప్రూవ్ చేయబోతున్నానంటే, నిన్న జగన్ గారు మాట్లాడింది మీతో డిస్కస్ చేస్తా, జగన్ గారు ఈజ్ ద డెస్ట్రాయర్ అని నేను మీకు ప్రూవ్ చేయబోతున్నా. ఒకవేళ నేను ప్రూవ్ చేయలేకపోతే నన్ను కామెంట్స్ లో ఈడియట్ అని పెట్టమని నేనే చెప్తున్నాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్, గెట్ రెడీ. అదంట అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం వైపు అడుగులు వేశాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ నిన్నటిదాకా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎర్రి పుష్పాన్ని చేశాడు. ఎందుకంటే నిన్నటిదాకా ఒకటే గోళ, గూగుల్ డేటా ద్వారా 1 GB పెట్టినా అసలు ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, 86,000 కోట్ల రూపాయలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు, లోకేష్ కేవలం బిల్డప్ కోసమే తెచ్చాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు మనోడు ఏం మాట్లాడుతున్నాడు అంటే చివరికి వీడి ఉద్దేశం ఒకటే. వీడు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డిస్ట్రాయిడ్ కాదు, నేనే ఈడియట్ని, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ని అలాగే అదానీ డేటా సెంటర్ని తెచ్చిపెట్టాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. సిబిఎన్ గారు ఇంకా కొద్ది నెలల్లో ఓడిపోతున్నారు అనే ముందే ఇవన్నీ వైజాగ్ లో పెట్టే ప్రాజెక్ట్ ఏపీ గవర్నమెంట్ కి అదానీ డేటా సెంటర్ కి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఇట్ ఈస్ లైక్ ఎన్ MOU ఒకటి జరిగింది. ఈ ప్రాజెక్ట్ యాక్షనబుల్ రూపంలోకి వెళ్లే జియో సిబిఎన్ గారి టైంలో ఏమీ జరగలేదు, కానీ ఒక MOU మాత్రం జస్ట్ ఇంకొన్ని నెలల్లో సిబిఎన్ గారు ఓడిపోతున్నారు అనే టైంలో ఇది సైన్ చేసుకున్నారు. ఇప్పుడు నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలకు వద్దాం. ఆ అదానీ డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గా, జగన్ గారి టైంలో 300 మెగావాట్స్ అదానీ డేటా సెంటర్ ఇప్పుడు సిబిఎన్ గారి టైంలో 1 GW గూగుల్ డేటా సెంటర్ గా పెద్దదిగా అవడానికి ఆయన వర్షన్ ప్రకారం 2020 నవంబర్ లో కోవిడ్ టైంలో దీనికి బీజం పడింది. అంటే MOU సైన్ చేసుకోవడం వైజాగ్ లో పెట్టాలంటే కావాల్సిన అనదర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి? డేటా కనెక్ట్. సో ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, 2019 అంటే ఇంకా వీళ్ళు చెప్తున్నారు కదా, నేను ఇంతకు ముందు కూడా చెప్పా, అదానీ డేటా సెంటర్ 2019 జనవరి 6వ తారీఖున అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో అదానీ గారు ఒక MOU కుదుర్చుకున్నారు. సో అంటే ఈ ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చింది. అంతకుముందు చాలా టైమ్స్ చెప్పారు, 2019 నుంచి అదానీ డేటా సెంటర్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, జగన్మోహన్ రెడ్డి దెబ్బకు వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు అని చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, సో అది జస్ట్ ఒక MOU మాత్రమే జరిగింది. కానీ 2020 నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సో 300 MB నుంచి 1 GB, క్షమించాలి 300 MB నుంచి 1 GB కార్యరూపం దాల్చడానికి 2020 కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లోనే అడుగులు పడ్డాయి అని చెప్పాడు మనోడు చెప్పాడు. ఇది అవాస్తవమైన విషయం. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఏదైతే మనోడు చెప్పాడో
అది అవాస్తవమైన విషయం. దానికి మీకు పూర్తి స్థాయిలో ఇది ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న, అసలు ఆల్రెడీ వాడు ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారా లేదా అని చెప్పేసి అది పక్కన పెట్టేసేయండి. కానీ మనోడు ఏమన్నాడంటే కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో అభివృద్ధి అంటే 300 MB నుంచి 1 GB ఎక్స్టెన్షన్ అవడానికి అడుగులు పడింది అని చెప్పేదానికి ఇక్కడ 2020 అప్పట్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్స్ నేను మీకు పక్కన కూడా పెడతాను. 70,000 కోట్ల నుంచి 3,000 కోట్లకి ఎదికి తగ్గిన అదానీ డేటా సెంటర్పై తాజా ప్రతిపాదన, భారీ పెట్టుబడికి దూరం. అదానీ సంస్థ రాష్ట్రంలో తన పెట్టుబడులని ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. కేవలం 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపించింది. అంటే ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వానికి పంపించింది. గత ప్రభుత్వ హయాంలో అదానీ సంస్థకు విశాఖలో 3 చోట్ల సుమారుగా 400 ఎకరాలు కేటాయించారు. 20 సంవత్సరాలలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యం అప్పట్లో ఒప్పందాలు జరిగింది. అయితే ఆ మేరకు 1,00,000 మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది. ఈ ఒప్పందం ఉండటం వలన అంటే ఇది దీర్ఘకాలికంగా ఉంది. అంటే దాదాపు 20 సంవత్సరాలు ఉంది. అంటే 2020 నుంచి 2040 దీర్ఘకాలికంగా ఉండటం వలన దీని మీద ఎప్పుడో అంటే ఇంత దీర్ఘకాలికంగా ఉండటం వల్ల 100 ఎకరాలు వృధాగా ఉండిపోతాయని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. దీనివల్ల నష్టాన్ని అంటే సంస్థకి అలాగే అంటే ప్రభుత్వానికి నష్టాన్ని ఉంటుందని అధికారులు అదానీ సంస్థకి విన్నవించుకున్నారు. ఏమని విన్నవించారు? సార్ మీరు 20 ఏళ్లలో 1,00,000 మంది ఎంప్లాయీస్ని ఇస్తా ఉంటున్నారు, కానీ 20 ఏళ్ల టైం అంటే మీ కింద 400 ఎకరాల భూములు ఉంచుకుంటే ఎట్లా సార్? కాబట్టి ఇలా కుదరదండి. అసలు మీరు ఈ 2020 సంవత్సరానికి గాను ఎంత పెట్టుబడి పెడతారో చెప్పండి మాకు, దాన్ని ఏమంటారంటే మన నోట్ రూపంలో చెప్పండి మాకు అని చెప్తే అదానీ సంస్థ ప్రతినిధులు ఏం చేశారో తెలుసా? అదానీ సంస్థ ప్రతినిధులు మేము 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామయ్యా, మేము మీ రాష్ట్రంలో ఇంతకుమించి మేము పెట్టమని చెప్పాడు. మరి ఈ బొగడాగాడు ఏంటి ఆ రోజు 2020లో బీజం పడిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 2020లో బీజం పడిందని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఎంత పచ్చి మాటలు మాట్లాడతారంటే ప్రజలు ఎవరికి తెలియదు. నా దగ్గర ఒక టెక్నాలజీ ఉంది, ఒక ల్యాప్టాప్ ఉంది, ఆ డబ్బాలో కొట్టేస్తాం, కిందికి పైకి కొట్టేస్తాం, ఒక ఆర్టిఫిషియల్ లెటర్స్ని క్రియేట్ చేస్తాం, అన్నీ మనం చేసేస్తాం. ప్రజలు అబ్బో వీడి పెద్ద తెలివికల్లోడు, వీడి బాగా సబ్జెక్ట్ ఉంది అని అనుకుంటారు. ఏ బొక్క లేదు అక్కడ, వాడికి అసలు సబ్జెక్టు లేదు. 2020లోనే అదానీ డేటా సెంటర్ మేము అసలు మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేము, కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెడతాం, కాబట్టి మీకు కావాలంటే మీ భూమిని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి అప్పట్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసింది. అసలు ఎంఓ కుదుర్చుకున్నది ఇవన్నీ ఉట్టి మాటలు. అసలు ఎవడైనా ఎంఓ కుదుర్చుకున్నాక సరే దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఇప్పుడు వీడు ఎంత ఎర్రి పుష్పమో నేను ఇప్పుడు మాట్లాడతాను. సరే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనోడు ఇంకోటి ఏం చెప్పాడంటే సింగపూర్ కంట జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ డేటా ట్రాన్స్ఫర్ లైన్ని తీసుకురావాలని లేఖ రాశాడంట. అన్నీ ఊహించుకుంటాడంతే మెదడులో, అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటాడు. ఏం చేయడు. అన్న ఏదైనా చేయాలంటే మీకెంత మాకెంత. సరే మనోడు చెప్తే ఇంకా బాగుంటుంది. ఏంటి డేటా కనెక్టివిటీని ప్రొవైడ్ చేసే సబ్సీ కేబుల్ నెట్వర్క్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సింగపూర్ నుంచి రావాలి యాజ్ పర్ ద ప్రాజెక్ట్ ప్లాన్. మరి దానికి సింగపూర్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కావాలి. అందుకోసం ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లడం కోసం జగన్ గారి టైంలో సింగపూర్ గవర్నమెంట్ కి లెటర్ రాశారు ఆన్ 9th March 2021. ఇదిగోండి సింగపూర్ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ కోరతా, వాళ్ళ కోఆపరేషన్ కోరతా ఫర్ దిస్ ప్రాజెక్ట్ జగన్ గారి టైంలో వాళ్ళకి ఒక చక్కటి లెటర్ రాశారు. ఇదే ఎవిడెన్స్. సో ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ చేసే ఎగ్జిక్యూషన్ November 2020 జగన్ గారి టైంలో స్టార్ట్ అయింది. దానికి 2021 March సింగపూర్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అండ్ కోఆపరేషన్ కోరతా జగన్ గారి. సరే ఇప్పుడు ఈడేం చెప్పాడు? సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాశాడు. సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాస్తే లేఖకి ఓకే ప్రొసీడింగ్ చేద్దామని చెప్పేసి సింగపూర్ ప్రభుత్వం రిప్లై ఇచ్చిందా? దానికి ఇది సమాధానం చెప్పడు. ఎందుకంటే రిప్లై ఇచ్చిందని సమాధానం చెప్తే ఇప్పుడు మనం సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం. సో దొరికిపోతాడు, ఈ గొర్రె దొరికిపోయింది. అందుకని చెప్పేసి ఏం చేశాడు? మా ఓడు లేఖ రాశాడు. సో ఇదిగో మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఓకే, అసలు సింగపూరు ప్రభుత్వం 2014-19 అమరావతిలో కీలక పాత్ర పోషిస్తుంది.
అమరావతి అభివృద్ధిలో కావచ్చు, అమరావతి నిర్మాణంలో కావచ్చు, డెవలప్మెంటింగ్లో కానీ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కొంత అమరావతిలో సింగపూరు కన్సల్టెన్సీ అనేదాన్నో లేకపోతే కన్సియారిటీని ఏదో ఒకటి ఏర్పాటు చేశారు, టౌన్షిప్ ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ ఎకోసిస్టాన్ని డెవలప్మెంట్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణాన్ని, అసలు ఒక నూతన టెక్నాలజీస్ని అక్కడ నిర్మాణం చేయటం కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాంకేతికతని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి అట్లా ఏపీ ప్రభుత్వం ప్లస్ సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలి, నేను యాస్టీజ్గా అమలు చేయాలి అని అంటే నాకు పైసలు కావాలి అని అడిగాడు. ఆ సింగపూర్ పాపం మినిస్టర్ మన అక్కడ జరిగినటువంటి దాంట్లో వాళ్ళు ఓపెన్ చేయలేదు, కానీ వాళ్ళ గౌరవం రెస్పెక్టెడ్, మనం గౌరవించాలి. సో మేము అలాంటి మా దగ్గర లంచాలు కాదండి, కనీసం టికెట్లు తీసుకున్నా కూడా మా దగ్గర చాలా పనిష్మెంట్లు చాలా తీవ్రంగా ఉంటాయి, కాబట్టి మేము అలాంటివి చేయమండి అని చెప్పేసరికి దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి పడేస్తాం. ఇప్పుడు ఈయన లెటర్ రాస్తే వాళ్ళు పోయి స్టాంప్ వేసి, రా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇటు పక్క వైరయ్యి, అటు పక్కన మేము ఉంటాం, తీసుకొచ్చి కనెక్ట్ చేస్తాం, మీరు లాక్కుంటా వెళ్ళిపోండి, మీరు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లేదా ఇలాంటి ఈ పేటీఎం కూలి వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని సముద్రంలో కూడా లాక్కుంటా పోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిందా. ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, వీడు చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అసలు ఆ లాజిక్స్లోనే మీకు చాలా వరకు క్లియర్గా అర్థమైపోయింది. ఏదో ఒక స్టోరీ వండి పెట్టాలి అని చెప్పేసి అసలు ఇది చెప్పే కథ ఎట్లా ఉందంటే, నిన్న చచ్చిన కుందేలా ఇవాళ ఉడికిన మాంసమా, నిన్ను చంపిన ఏటగాడ 6 నెలల క్రితమే చచ్చిపోయాడు. ఇది చెప్పే కథ అట్లా ఉంది. అరే అసలు ఎవడైనా కానీ 2023లో జగన్మోహన్ రెడ్డి ఎంఓ గురుచుకుంటే అంతకుముందు స్టోరీ అంతా చెప్తాడు, ఎంత సొల్లు స్టోరీ అంతా, అంతకుముందు స్టోరీ అంతా చెప్తానండి వీడు. ఇప్పుడు నేను చెప్పింది సామెతే కదా, అట్లాగే ఉంది. ఇప్పుడు వీడు ఏమంటాడు, సింగపూర్ని లేఖ రాశాడు, మరి లేఖ రిప్లై ఇచ్చారా, పర్మిషన్ ఓకే అయిందా, లాక్కోమని చెప్పేశారా, మేము టెక్నాలజీ పరంగా మీకు సాంకేతిక పరంగా మేము సపోర్ట్ ఇస్తామని సింగపూర్ వాళ్ళు చెప్పారా? అసలు సింగపూర్ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏ రోజున సింగపూర్ వెళ్ళిందా? వెళ్ళే ఛాన్స్ ఉందా? వెళ్తే లోపలికి వెళ్ళి కుమ్మేస్తారు వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అమరావతిలో వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కమిషన్ ఇవ్వలేదని చెప్పేసి దాని మొత్తాన్ని టౌన్షిప్ని రద్దు చేసి ఆ ప్రభుత్వానికి కొంత నష్టం చేకూర్చారు. ఇదేమంటాడు, గూగుల్ అంట 2022లో అదానితో టైప్ పెట్టుకుందంట. ఓకే బాగుంది, ఓకే 2022లో టైప్ పెట్టుకున్నప్పుడు 2023లో మరి మీరు గూగుల్ అదాని ఇద్దరు సమక్షంలో కదా మీరు ఎంఓ గుర్చుకోవాల్సింది, మరి అదాని సమక్షంలో ఎందుకు డేటా మీరు ఎంఓ గుర్చుకున్నారు? గూగుల్ పెద్దదా, అదాని పెద్దోడా? గూగుల్ ప్రపంచం మొత్తం ఉండేది, అదాని భారతదేశానికి మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తి. మరి అసలు గూగుల్కి అదానికి ఎట్లా కంపారిజ్ చేసుకున్నారు మీరు? అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేయాలని చెప్పేసి ఈ విజయకేసరి మాట్లాడుతున్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం చూడండి, ఈ డేటా సెంటర్ మీద నేను చాలా వరకు కూడా రీసెర్చ్ చేస్తున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి అదాని డేటా సెంటర్ అని చెప్పేసి ఇది నాదే అంటున్నాడు కదా. నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నేను చాలా వరకు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే వీళ్ళలాగా నేను పెద్ద చదువులు చదువుకోలేదులే, చదువుకోకపోయినా మనకి ఈజీగా అర్థమవుతుంటుంది, దొంగ ఎవడో దొర ఎవడో అర్థమవుతుంటది కదా. కంపెనీస్ ఏమో డేటా సెంటర్స్ డెవలప్ చేస్తాయి. గూగుల్ త్రూ రేడెన్ ఇన్ఫోటెక్ అంటే ఏంటి? రీసెంట్ గా సిబిఎన్ గారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఎంటైర్ గూగుల్ డేటా సెంటర్ గూగులే వస్తుంది అని చెప్పడానికి ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ రేడెన్ ఇన్ఫోటెక్ అనేది గూగుల్ సబ్సిడరీ. సో గూగుల్ త్రూ రేడెన్ ఇన్ఫోటెక్ ఆ అదాని డేటా సెంటర్ లో స్పేస్ లీజ్ తీసుకుంటుంది. ఈ అగ్రిమెంట్ October 2022 చేసుకున్నారు. అప్పటి నుండి అదాని అండ్ గూగుల్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో ఒకవైపు జగన్ గారి టైం ఈ ఏపీ గవర్నమెంట్ అదే ప్రాజెక్ట్ ఇప్పుడు 1 GW గూగుల్ డేటా సెంటర్ గా పెద్దది అయిన దాంట్లో కూడా గూగుల్ అండ్ అదాని ఆర్ పార్ట్నర్స్. అసలు ఈ డీల్ లో జగన్ గారు సీఎం గా మారి సిబిఎన్ గారు రావడం తప్ప ఈ డీల్ లో ఏమీ చేంజ్ కాదు. ఇందులో సింగపూర్ గవర్నమెంట్ అలానే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ అలానే ఉంది, అదాని అండ్ గూగుల్ పార్ట్నర్స్ గా అలానే ఉన్నారు. ఇదిగోండి, దిస్ ద మెయిల్ ఫ్రమ్ గూగుల్. సో అదనమాట, చివరికి వాస్తవమే, కరెక్టే. అందులో అదాని అలాగే ఉంది, గూగుల్ అలాగే ఉంది, సింగపూర్ గవర్నమెంట్ అలాగే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ అలాగే ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చేది కదా, కర్ణాటక పోయేది. ఇది మాత్రం వాస్తవ విషయం, ఒప్పుకోవాలి. అరే అసలు నువ్వెవడరా 2023 ఎంఓ గుర్చుకుంటే 2023 ముందు స్టోరీ ఎంత నువ్వు చెప్తున్నావు? అవి పిచ్చోళ్ళ ప్రజలు ఏమన్నా తిక్కలోళ్ళ? 2023 జగన్మోహన్ రెడ్డి 300 MB
మీరు డేటా సెంటర్ కానీ ఎంఓ గురుచుకున్నారు. అసలు ఆ రోజే ఒప్పందం జరిగితే మరి ఆ రోజే 1 GB చేసేవాళ్ళు కదా. 13 నెలలు లోకేష్ ఈ టీం గ్రౌండ్ వర్క్ చేస్తే ఎదవలు తుప్పాసి నా కొడుకులు 5 రూపాయలకి పనిచేసి ఇట్లాంటి వెదవలంతా వచ్చి ఏం చేయలే మొత్తం మన్న చేశాడు. మీ అన్న ఉన్న టైంలో ఎందుకు రాలేదు అబ్బాయి? రావు మీ అన్న ఉన్న టైంలో. దరిద్రం అంటే ఆ పాదం దరిద్రం అంతే, దానికి మనం ఏం చేయలేము. అర్థమైందా? ఇది వాస్తవ విషయం. నేను చిన్న మాట చెప్పేది ఏంటంటే, ఇంత లైవ్లో ఇంత పబ్లిక్గా అబద్ధాలు చెప్పేదానికి బోషడికే కాదని, డీకే బోష్ కాదని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది. చూడు అసలు ఎంత అనర్గళంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోయి కూడా 13 నెలలు అవుతుంది. ఎంఓకి దొరక ముందు ఏదేదో పిచ్చి పిచ్చి స్టోరీలు తీసుకొచ్చేసి వాళ్ళు వీళ్ళు కలిసిపోతే వాళ్ళ మధ్య విభేదాలు లేవు కదా. మరి ఎందుకు వచ్చేసి ఖమ్మంగా 2023లోని జగన్మోహన్ రెడ్డితో కలిసి గూగుల్ వాళ్ళు కలిసి అలాగే అదానీ కలిసి ఇద్దరు కలిసి ఎంఓ చేసుకునేవాళ్ళు కదా. మరి నిన్న ఆ ఎంఓ చేసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదానీని వద్దంటాడా? అదానీ గారిని ఆగిపోమంటాడా? లేకపోతే అదానీ వస్తే చంద్రబాబు నాయుడుకి ఏమైనా ఇబ్బందా? పోనీ మీరు పెట్టిన 300 MB డేటా సెంటర్ అని రావట్లేదు కదా, అది అయిపోయింది, అది ఎత్తేసారు. 1 GB వచ్చింది. లేదు మా ఎంఓలాగా వాల్యుబుల్ అని అంటే మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసింది ఇంకా వాల్యుబుల్ కదా. మరి దాన్ని లెక్కలో తీసుకోవాలి కదా. దాన్ని మాత్రం మాకు వద్దయ్యో, మేమేం చెప్పాలనుకున్నామో మాకు ఎంతవరకు చెప్తేనే మాకు జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తాడు.